ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. నీలాతుంగస్తనగిరితటిः సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యావలాద్ కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయ కమలామివాన్యాం గోదామనన్యశరణ శరణం ప్రపద్యే. గోదామనన్యశరణ శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. గోష్ఠి వారందరికీ స్వరూపానురూపంగా దాసోహం చేసుకుంటాం. శ్రీయపతి యొక్క అపూర్వమైన కృపా కటాక్షం చేత ధనుర్మాస వ్రతం, శ్రీవ్రతం, తిరుప్పావై, ఇందులో మనం 6వ రోజుకు చేరుకున్నాం. నిన్నటి రోజున 5వ పాసురం యొక్క అర్థ విశేషాలను యథాశక్తి సేవించాం. ప్రపత్తి నిష్ఠాక్రమము ఎలా ఉండాలి అన్న విషయాన్ని, భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకి మనం పాత్రలు అవ్వాలంటే ఎటువంటి శుద్ధి మనకు ఉండాలి అన్న విషయాల్ని మనం సేవించాం. ఇంత సమగ్రమైన పాసురము అని 5వ పాసురాన్ని ఎందుకు వ్యాఖ్యానించారు పెద్దలు అంటే, తెలుసుకోవాల్సినవి 3 ఇందులో ఉన్నాయండి అన్నారు. తత్వ, హిత, పురుషార్థములు అని 3. స్వామి తిరుమంత్రార్థం సేవించినప్పుడు మాకు 5 అని చెప్పారు కదా, అర్థపంచక జ్ఞానం అని చెప్పారు కదా, ఇప్పుడు 3 అని చెప్తున్నారు ఏమిటి? 2 సరి అయినవే. 2 సరి అయినవే. ప్రధానంగా 3 అన్నాము. దీనికి ఎక్స్పాండెడ్ ఫామే అర్థపంచక జ్ఞానము, అంతే. తేడా ఏం లేదు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అసలు లేదు. తత్వము యథార్థంగా ఉన్నటువంటి వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. హితము పొందించేటువంటి సాధనము, దాన్ని హితము అని అంటారు. ఇకపోతే పురుషార్థము, పురుషుని చేత అర్థింపబడినది పురుషార్థము అని అంటారు. మరి గోష్ఠిలో స్త్రీలు కూడా ఉన్నారు కదా, అంటే ఇక్కడ పురుష శబ్దానికి పురి సేతే ఇతి పురుష, జీవుడు అని అర్థం. పురము యందు నివసించువాడు అని అర్థం అనమాట. పురము అంటే బాడీ. ప్రతి యొక్క జీవుడి యొక్క హృదయ కోశంలో జీవుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జీవుడి చేత అర్థింపబడేటువంటివి అని అర్థం. అలా తత్వహిత పురుషార్థములు ఈ 3 కూడా ఈ పాసురంలో చెప్పబడ్డాయి. దీనికి ఎక్స్పాండెడ్ ఫామే అర్థపంచకం. తత్వము స్వస్వరూపము, పరస్వరూపము, జీవుడి యొక్క స్వరూపం ఏమిటి, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి తెలుసుకోవటం. అది తత్వం అనే బకెట్లో ఆ 2 కేటగిరీస్ చేరుతాయి. ఏ 2? స్వస్వరూప, పరస్వరూప. ఇవన్నీ రాసుకుంటే బాగా గుర్తుంటాయి. తర్వాత హితము అన్న అంటే ఏమిటి? ఉపాయ స్వరూపము అని అర్థం. భగవంతుడిని పొందడానికి ఏది ఉపాయము? కర్మయోగమా, జ్ఞానయోగమా, భక్తి యోగమా, ప్రపత్తి ఏమిటి? అటుపైన పురుషార్థము అంటే ఫలస్వరూపము. ఎప్పుడైతే హితము అని చెప్పామో అక్కడ ఉపాయ స్వరూపము, విరోధి స్వరూపము 2 చెప్పబడతాయి అన్నమాట. కాబట్టి తత్వంలో 2 ఏమిటవి? స్వస్వరూపము, పరస్వరూపము. హితములో 2, ఉపాయ స్వరూపము, విరోధి స్వరూపము. భగవంతుణ్ణి చేరుకునే ప్రాసెస్లో మనకు కలిగే అడ్డంకులు ఏమిటి? అవి విరోధులు, అంతే.
నాలుగు అయిపోయాయి. ఇకపోతే పురుషార్థం అదే ఫలస్వరూపం. ఎలా చెప్పబడిందండి ఈ పాసురంలో తత్వహిత పురుషార్థాలు అంటే? ఈ పాసురంలో 8 లైన్లు ఉన్నాయి. మొదటి 4 లైన్ల ద్వారా మాయనై దగ్గర నుంచి శైల దామోదరణై ఇక్కడ వరకు తత్వము చెప్పబడింది. అంటే ఎవరైనా పరుడు, పరమాత్మ న తత్సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే. అతనికి సమానమైన వాడు కానీ అతనికన్నా అధికమైన వాడు కానీ ఎవరు లేడో వాడిని పరుడు అని అంట. అటువంటి పరుడే శ్రీమన్నారాయణ. ఆయన యొక్క అవతార విశేషమే శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మాయనై ఆశ్చర్యకరములైన చేష్టితములు కలిగినటువంటి వాడు తత్వము. మన్ను వడమధురై మైందనై స్థిరమైన భగవత్ సంబంధము కలిగినటువంటి మధురానగర ప్రభువు ఆయనే తత్వము. తూయ పెరునీరు యమునైత్తురైవనై యమునా తీర విహారి ఆయనే తత్వం. ఆయర్ కులత్తిని తోన్ను అణివిళక్కై మంగళదీపంగా ప్రకాశించినటువంటి వాడు. ఆయర్పాడిలో ఆ గొల్ల కులంలో మంగళదీపంలాగా ప్రకాశించేటువంటి వాడు ఆయనే తత్వం. తాజై కుడల్ విళక్కం செய்த దామోదరణై తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి దామోదరుడు. ఇన్ని విశేషణాలు ఆయన యొక్క తత్వాన్ని తెలియజేస్తున్నాయి. తత్వము యథార్థంగా ఉండినది. ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్ అనేక సహా. గుర్తున్నాయి శ్లోకం? ఉండే ఉంటుంది. ఎందుకంటే నిత్యం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు కదా మన దేవాలయంలో. ఉత్తర పీఠికలో వస్తుంది. ఉన్నది ఒకడే. ఏకో విష్ణు మహత్ భూతం. మహత్ పెద్దదైన గొప్పదైన. భూతం, భూతం అంటే దయ్యం అని అర్థం కాదు. భూ సత్తాయాం అని ధాతు. ఎగ్జిస్టెడ్ అని అర్థం. ఉన్నటువంటి అని అర్థం. ఉన్నటువంటిది ఒక్కడే మహావిష్ణువు. పృథక్ భూతాన్ అనేక సహా. ఆయన నుండే మిగిలినవన్నీ ఉద్భవించాయి. కాబట్టి తత్వం ఒక్కడే శ్రీమన్నారాయణ. ఇకపోతే హితం ఏమిటండి? తూయోమాయ్ వందునాం తూమలర్ తూవిత్తెழுது వాయిలార్పాడి మనత్తినాల్సిందిక్క. మనసా వాచా కర్మణ పరిశుద్ధంగా ఆయన్ని సేవించటం అంటే ఇంకొక ప్రయోజనాన్ని ఆశించకుండా ఆయన్ని కీర్తించడమే ఒక ప్రయోజనం. ఆయనకు పుష్పం సమర్పించడమే ఒక ప్రయోజనం. ఆయన్ని ధ్యానించడమే ఒక ప్రయోజనం. మళ్ళీ వీటి వల్ల ఇంకొక ప్రయోజనాన్ని ఆశించకుండా అని అర్థం. అది హితం. పురుషార్థం ఏంటండి? పూయపిడియం పుగుతరువా నిండనము. గడచిన అనంత జన్మలలోని పాపరాశి, అలాగే రాబోయేటువంటి కర్మ ఆగామి, ఇవన్నీ కూడా అగ్నిహోత్రంలో వేసినటువంటి దూది పింజలాగా నశిస్తాయి. ఎప్పుడైతే కర్మలన్నీ నశిస్తాయో అప్పుడు లభించేది ముక్తి. దానికే మోక్షము, దానికే విడుదల, దానికే పరమపదము, దానికే విష్ణు అని పేరు. పరమపదానికి విష్ణు అనే పేరు కూడా ఉందన్నమాట. విష్ణు పదం ఈజ్ ఈక్వల్ టు పరమపదం ఈజ్ ఈక్వల్ టు శ్రీ వైకుంఠం. కుంఠము అంటే నశించే స్వభావం కలది, పెరిషబుల్ అని అర్థం. వైకుంఠము ద వన్ విచ్ ఈస్ నాట్ పెరిషబుల్, ఎటర్నల్, శాశ్వతముగా ఉండునది అని అర్థం. కాబట్టి ఈ శాశ్వతమైనటువంటి లోకాన్ని పొందాలి అంటే ఏం చేయాలి జీవుడు? చెప్తున్నారు. మనసా వాచా కర్మణ. ఓ మనస సెప్పు. సెప్పు అంటే చెప్పు అని అర్థం. ఏం చెప్పాలి? మాయనై మన్ను వడమధురై మైందనై సెప్పు. தூய பெருநீர் யமுனை துறைவனை செப்பு. ஆயர் குலத்தினில் தோன்றும் அடிவிளக்கை செப்பு. தாயை குடல் విళక్కం செய்த దామోదరణే చెప్పు. అలా భగవన్నామాన్ని చెప్పు 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 అంటుంది గోదాదేవి. అలా తత్వహిత పురుషార్థములు
నిష్కర్షింపబడినటువంటి అంటే చక్కగా తెలియచేయబడినటువంటి పాసురము ఈ 5వ పాసురము అన్నారు. అంతేకాదండి, ఆ తత్వం యొక్క విశేషణం కూడా ఈ పాసురంలో మొదటి 4 పాదాల్లో చెప్పబడింది అన్నారు. ఏమిటట? శ్రీకృష్ణ అవతారంలో రెండు ప్రధానమైనటువంటి గుణాలు మనకు కనబడతాయి: పరత్వము, సౌలభ్యం. పరుడుగా ఉండుట, సులభుడుగా ఉండుట. ఇది ఎంత కష్టం అండి నిజ జీవితంలో, ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలా గొప్పవాడు, అపాయింట్మెంట్ దొరకదండి. ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది, కానీ ఆయన గొప్పవాడు కాదండి. ఏం ఉపయోగం ఉంది? లేదు. కాబట్టి ఈ అవతారంలో ఈయన పరుడు, అలాగే సులభుడు. ఎలా తెలియజేయబడింది ఇందులో? మాయనై అని చెప్పడం వల్ల ఆశ్చర్యకరమైన చేష్టితలు కలవాడండి అని. ఆయన చేసేటువంటి పనులు మానవ మాతలు ఎవరూ చేయలేరు. అందుకని అక్కడ పరత్వం చెప్పబడింది. మనకు మహాభారతంలోనూ భాగవతంలోనూ వస్తున్న వృత్తాంతం. బ్రాహ్మణ కుమారులను రక్షిస్తాను అంటాడు అర్జునుడు. సవ్యసాచి అనేక బాణములను వేసి పుట్టిన పిల్లవాళ్ళని కాపాడుతా అంటాడు, లేకపోతే ప్రాయభవిష్యం చేస్తా అంటాడు, అంటే చనిపోతా అంటాడు. అవ్వదు, పుట్టిన వెళ్ళిపోతారు. అలా అర్జునుడి రథంలో ఈ ప్రకృతి మండలం వరకు దాటించి అక్కడికి వెళ్ళి మరీ ఆ పిల్లల్ని మళ్ళీ తీసుకొని వచ్చినటువంటి అఘటిత ఘటన సమర్థుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమండి, ఎందుకు వెళ్ళాడు ఆయన అంత పైకి అంటే, సెల్వచ్చిరుమీర్గాళ్ళని మొట్టమొదటి పాసంలో వ్యాఖ్యాత చెప్తారు. సంపదలు వృద్ధి చెందినటువంటి రేపల్లె అని. ఏంటడా, పరమపదంలో ఏమున్నాయండి గుణములు భాషించడానికి? ఇక్కడే కదా గుణములు భాషించేది అని. అలా రేపల్లెలో ఉన్నటువంటి ఆ బృందావనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని చూడాలి అని పరమపదంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి లీలాదేవి నాచిమార్లు ఆశపడ్డారట. అందుకనే ఆ బ్రాహ్మణ బాలికలు పుట్టినవాళ్ళు పుట్టినట్టుగా తీసుకుని వెళ్ళిపోయారు. ఈ రూపంలో అయినా కృష్ణుని ఆ రూపంలో ఒకసారి వైకుంఠంలో చూడాలి అని ఆశపడ్డారు. అలా వాళ్ళు దర్శనం ఇచ్చిన తర్వాత ఆనందపడి ఆ పిల్లల్ని ఇచ్చి పంపించేశారు. అంటే వైకుంఠ వాసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మ రూపాన్ని చేష్టితారని అనుభవించాలి అని ఆశపడేంత మాయన్. మా గొప్పవాడు, ఆయన్ గోపాలకుడు, అటువంటి వాడు. అది పరత్వం చెప్పబడింది. దామోదరణై అంటే తల్లి చేత తాడును కట్టించుకున్నటువంటి వాడు, ఆమె యొక్క ప్రేమకు లొంగి కట్టించుకున్నటువంటి వాడు. ఎవరు ఏది ఇస్తే అది తీసుకునేటువంటి స్వభావం పరమాత్మది కాదు. ఏదో కాస్ట్లీ వస్తువులు మనం సమర్పిస్తే పెరుమాళ్ళు బాగా సంతోషపడతారు అని అనుకోవడానికి లేదు. అక్కడ కేవలం ప్రీతియే ప్రధానం. దూతగా వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ప్రలోభ పెట్టి ఏదో రకంగా మన వైపు తిప్పుకోవాలి అని ఆలోచిస్తాడు ధృతరాష్ట్రుడు. ఎందుకు? పాండవులకు బలం శ్రీకృష్ణుడే. పాండవులకు బలం శ్రీకృష్ణుడే. కాబట్టి వచ్చే దారిలో అందమైనటువంటి ఒక స్త్రీ రూపాల్ని పెట్టి జ్యువెలరీ కూడా పెడతారనమాట. చాలా కాస్ట్లీ జ్యువెలరీ. అలా మొత్తం మార్గ మధ్యలో ఏర్పాటు చేయండి. ఇది దిక్కుమాల ఆలోచన ధృతరాష్ట్రుడిది. అలా చూసి దేనికైనా ఆకర్షితుడై ఇది బాగుంది అని కృష్ణుడికి అనిపిస్తే వెంటనే తీసి ప్యాక్ చేసి ఇచ్చేసేయండి. పక్కన విదురుడు ఉన్నాడు. ఏమయ్యా, వాళ్ళు అడిగింది 5 ఊళ్ళు, అది ఇవ్వడానికి బదులు ఏదైనా సమర్పించి ఎంతైనా ఖర్చు పెట్టి ఈయనను మీ వశం చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకు? అంటే వాడి బుద్ధి అట్లాంటిది. ధృతరాష్ట్రుడికి బుద్ధి అట్లాంటిది. ఇప్పుడు దేనికైనా లొంగాడా ఆయన?
ఎవరింట్లో అయినా సాపాటు చేశాడా? చక్రవర్తి ఇంట్లో సాపాటు చేశాడా? పోనీ భీష్ముడింట్లో సాపాటు చేశాడా? బ్రాహ్మణోత్తముడు అనుకున్నామా? కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వాళ్ళ ఇంట్లో సాపాటు చేశాడా? చేయలేదు. విదురుని ఇంట్లో సాపాటు చేశాడు. విదురుని ఇంట్లో. ఇది గ్రహించాల్సిన విషయం. ఇలా మనకి ఐదో పాసులలో తత్వహిత పురుషార్థములు చాలా విశేషంగా మనకు చెప్పబడ్డాయి. ఆ పాసులలో కూడా భగవద్ రామానుజుల యొక్క వైభవమే మనకు తెలుస్తుంది. ఏతాని తాని భువనత్రయ పావనాని, అన్ని లోకాలకు పావనమును కలిగించేటువంటి స్వామి భగవద్ రామానుజు సంసార రోగ సకలీకరణ ఔషధాని జిహ్వాతలే మమ లిఖామి యథాశిలాయాం రామానుజేతి చతురాణి అమృతాక్షరాణి జిహ్వాతలే మమ లిఖాని యథాశిలాయాం. రామానుజ అనే 4 అక్షరములు మహామంత్రము నా నాలుక పైన ఒక రాతిపై చెక్కినట్లుగా శాశ్వతంగా లిఖించుకున్నాను. ఈ 4 అక్షరములు ముల్లోకాలని పావనం చేసేటువంటి గొప్ప అక్షరములు. అటువంటి స్వామి నా హృదయంలో చేరి నా పాపాలు నశింపజేశాడు అని భగవద్ రామానుజ పరంగా కూడా అద్భుతమైనటువంటి ఒక వ్యాఖ్యానాన్ని మనం చూడవచ్చు. ఇప్పటితోని ఒక ప్రకరణం పూర్తయింది. తిరుప్పావేలు. పాతకంగల్ తీర్க்கும் పరమన్ అడిగాట్టుం వేదం అడైతుక్కుం విత్తాహుం కోదై తమిళ్ ఐఐందు మైందుం అన్నారు. 5 5 అన్నారు. 5 ఎంత? 25. ఇంకొక 5 అంటే మొదటి 5 ఒక ప్రకరణము, ఉపోద్ఘాత ప్రకరణం ఇక్కడ పూర్తయిపోయింది. ఇక్కడి నుంచి వేరే ప్రకరణము అని అర్థం చేసుకోవాలి. ఏం తెలియసినట్టయింది గోదాదేవి అంటే భగవంతుని యొక్క స్థానాల్ని మనకు చాలా స్పష్టంగా చెప్పినట్లయింది. మన పిల్లలు అడిగే ప్రశ్నలకి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు. దానికి కారణం మనం పెద్దల యొక్క అనుగ్రహ భాషణాన్ని వినకపోవటమే. వైకుంఠ ఏకాదశి వస్తే పరమపదనాథుల సేవ అని తీసుకెళ్తారు. శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి అంటారు, రాముడు అంటారు, నృసింహస్వామి అంటారు. ఇంతమంది ఏంటి అసలు? ఇంతమంది ఏంటి? ఒక్కరేనా? ఒక్కరే. మరి ఇంతమంది ఎందుకు అంటే ఆయన ఉండే స్థానాలను బట్టి తేడా తప్ప ధర్మి ఒకటే అంటారు. ధర్మి, ధర్మము అని 2 ఉంటాయి. అంతర్లీనమైనటువంటి తత్వము ఒకటే. ధర్మి ఒకటే, ధర్మం మారుతూ ఉంటుంది అంతే. పెద్ద అధికారి ఆఫీస్లో ఉన్నప్పుడు సూటు బూట్లో ఉంటాడు. అతను గార్డెనింగ్ చేస్తున్నప్పుడు ట్రాక్ సూట్లో ఉంటాడు. ప్లే గ్రౌండ్లో ఉన్నప్పుడు షార్ట్లో ఉంటాడు. వ్యక్తి ఒకడే కదా. ధర్మి ఒకడే, ధర్మం మారుతుంది. అలా పరమాత్మ కొలువై ఉండే స్థానాల్ని గోదమ్మ మొదటి 5 పాసురాల్లో అద్భుతంగా తెలియజేసింది. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అని 5 స్థానాల్లో పరమాత్మ కొలువై ఉంటాడు. అనేక ప్రవచనాల్లో మనం చెప్పుకున్నాం ఈ విషయం. మళ్ళొక్కసారి వింటే ఇంకా బాగా అర్థమవుతుంది కూడా. మన పిల్లలకు వచ్చే డౌట్స్ మనం క్లారిఫై చేయొచ్చు. శ్రీవైకుంఠంలో నిత్యులతోనే ముక్తులతోనే ఉంటాడు. అక్కడ మిగతా వాళ్ళకి ఎవరికి ఎంట్రీ లేదని చెప్పుకున్నాం. కొద్దిగా కింది దిగిన తర్వాత పాలకడలి. మొదటి పాసురంలో నారాయణనే నమక్కే పరై తరువాన్, పరుడు నారాయణనే శ్రీవైకుంఠం చెప్పబడింది. పయ్య తుయ్యన్న పరమన్ అడిపాడి పాలకడలు చెప్పబడింది. పాలకడలు చెప్పబడింది. తరువాత ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి వామనుడై వచ్చి త్రివిక్రముడుగా పెరిగినటువంటి విభవ అవతారములు చెప్పబడ్డాయి. విభవము విభవము అంటే పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి అవతారాలు. ఆయా కాలాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వచ్చేటువంటి అవతారాలు. ఇకపోతే ఆழிమడ కన్నా ఇక్కడ ఏం చెప్పబడిందండి అంటే అంతర్యామిత్వం చెప్పబడింది. మడెక్కన్నా వర్ష నిర్వాహకుడా, పర్జన్య దేవుడా అంటే వరుణదేవుడికి కూడా అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు.
పురణం అంతర్యామినం పుండరీకాక్షమావాహయామి పుణ్యవచన మంత్రాల్లో మనకు కనపడుతుంది. అంతర్యామి చెప్పినట్లుగా అయింది. ఇకపోతే మాయనై మన్ను వడమధురై మైందనే ఉత్తర మధురకు ప్రభువుగా వేంచేస్తున్నవాడు చెప్పడం ద్వారా అర్చామూర్తి. అర్చ అంటే ప్రతిమ, ఫోటో, విగ్రహము అని అర్థం. ఎందుకు ఇట్లా ఉన్నాడు అంటే ఆయన ప్రభువు కాబట్టి ఉన్నాడు. అవునా? ప్రభువు అట్లాగే ఉంటాడా? ఎస్, ఉంటాడు. ప్రభువు ఒక సభ తీర్చినప్పుడు చక్కగా గానం నడుస్తూ ఉంటుంది, లేదా సాహితీ చర్చలు నడుస్తూ ఉంటాయి. అక్కడ చాలా ముఖ్యమైన వాళ్ళతో కూర్చొని సభ తీరుస్తూ ఉంటాడు. అదే ప్రభువు దర్బార్ తీసి అక్కడ ఆ మంటపం వేరే, మళ్ళీ ఆ ఆస్థానం వేరే, అక్కడ వచ్చిన వాళ్ళ యొక్క సమస్యలను వింటూ ఉంటాడు. అలా మొదటి స్థానంలో ఉన్నటువంటి ఒక సభ శ్రీవైకుంఠం లాంటిది. ఇతరుల యొక్క సమస్యలను విని దానికి పరిష్కారము చూపించేటువంటి ఒక సభ ఉందే, అది పాలకడం లాంటిది. గౌర్భూత్వా అశ్రుముఖి ఖిన్న కందంతి అని భాగవతంలో చెప్తారు. భూభారం పెరిగిన తర్వాత భూదేవి గోవు రూపాన్ని ధరించి చతుర్ముఖ బ్రహ్మను ప్రార్థించగా వీళ్ళందరూ పాలకుడిలోకి వెళ్ళి పురుష సూక్తేనా, ఆ పరమపురుషుణ్ణి పురుష సూక్తంతో స్తోత్రం చేస్తారు. అయినా ఏం కనపడ్డాయన అశరీర వాక్కు ద్వారా పంపించేస్తాడు. కనపడాలనుకుంటే కనపడతాడు, లేకపోతే లేదు. సో అట్లా ప్రజల యొక్క మొరలు వినడానికి ఒక సభ. తర్వాత దుష్ట జంతువులు వచ్చి రాజ్యంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయన్నప్పుడు వేటకని బయలుదేరుతాడు. ఏమిటది? విభవ అవతారాడు కదా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అదే రాజు రాత్రిపూట గొంగడి కప్పుకొని తన రాజ్యంలో ప్రతి ఒక్కరి మనసులో తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటాడు. పరిపాలన గురించి విచారణ చేస్తాడు. అంతర్యామి. వేటాడిన తర్వాత విజయోత్సాహంతోనే ఒక భవనంలో హాయిగా సేద తీరుతాడు. అదే అర్చామూర్తి, దేవాలయాలు, మన గృహాలు. చూసారా పోలిక? ప్రభువు శ్రీమన్నారాయణుడు. కాబట్టి రామకృష్ణాది అవతారములు విభవావతారములని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఇత్యాది మూర్తులన్నీ కూడా అర్చామూర్తులని మనం చెప్పగలగాలి మన పిల్లలకి. ధర్మి ఒక్కటే, శ్రీమన్నారాయణ ఒక్కడే. కానీ ఆయా సందర్భాలను బట్టి ఆయన తీసుకునే ఒక స్థానము, దాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంది. కాబట్టి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ. ఇలా మొదటి పాసురంలో అధికారి స్వరూపాన్ని, రెండో పాసురంలో ఏం చేయాలి ఏం చేయకూడదు, మూడో పాసురంలో కలిగే ప్రయోజనాల గురించి, నాలుగో పాసురంలో భాగవత వైభవం గురించి, ఐదో పాసురంలో మన విరోధులు ఎలా తొలగిపోతాయి, పరమాత్మను చేరాలి అనుకుంటే కర్మలు ఎట్టి పరిస్థితుల్లో అడ్డు కావు, వాటిని తొలగించుకోవచ్చు అని ఒక భరోసాను మనకి ఇచ్చింది అంటాడు. ఆ తర్వాత జరిగేటువంటి ప్రకరణం ఏమిటి? ஆஹா இப்படி கீழ் அஞ்சுபாட்டாலே பிராபியமான கிருஷ்ணானுபவத்துக்கு ஏகாரமான உபகரணங்களைச் சொல்லி அனந்தரம் மேல் 10 பாட்டாலே அந்த உபகரணங்களைக் கொண்டு అనుభవిக்கும் அவர்களை எழுப்புகிறது. ఇలా వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఏమిటి, దానికి కావాల్సిన లక్షణాలు అన్నీ చెప్పిన తర్వాత 5 పాసులలో ఈ ఉపోద్ఘాత ప్రకరణని ముగించి అటుపైన ఒక 10 మందిని, ఈ అనుభవంతో ఉన్నటువంటి ఒక 10 మందిని నిద్రలేపడం కనబడుతుందండి అని వ్యాఖ్యాత అవతారికలో చెప్తున్నారు. ఏమిటి నిద్రలేపటం? ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు మెలుకుతూ ఉన్నారు? ఈ విషయాలన్నీ మనం పాసురాన్ని సేవించిన తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రంగశ్రీ ప్రజ్ఞ గారు. ఇవాల్టి పాసురం పుల్లింశిలమ్మిలక శంకరాభరణ రాగం. புள்ளும் சீலம் வீணகான் புல்லகரையின் கோயிலில் புள்ளும் சீலம் வீணகான் புல்லகரையின்
கோயிலில் புள்ளும் சீலும் பீனர்கான் புல்லரையின் கோயிலில் வெள்ளை விழி செங்கின் பெயரறவம் கேட்டிலையோ வெள்ளை விழி செங்கின் பெயரறவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்தீராய் பேமோலே நஞ்சுண்டு பிள்ளாய் எழுந்தீராய் பேமோலை நஞ்சுண்டு கள்ள சகடம் காலக்கரிய காலோச்சி வெள்ளை தரவில் தூயில் அமர்ந்த வேத்தென்னை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லை வேழ்ந்து அரிய பேரறாவும் வெள்ளை வேழுந்து அரிய பேரறாவும் உள்ளும் புகுந்து குழிந்தேலோரோ பாவாய் உள்ளும் புகுந்து குழிந்தேலோ பாவாய் అడిగినామా అడియండి అడియండి అమ్మ అద్భుతమైనటువంటి గానం అనేక అనేక మంగళాశాసనాలు. ఆరో పాసురం యొక్క అవతారిక. ఇంతవరకు పూర్వాంగం పూర్తి చేసుకొని అటుపైన ఒక 10 మంది గోపికలు నిద్ర లేపుతున్నారు అని. అంటే మనందరం బృందావనంలో ఉన్నాం, ఆండాళ్ళని మనం ఫాలో అవుతున్నాం. మన గ్రూప్ లీడర్ శ్రీ ఆండాళ్ మనల్ని డైరెక్ట్ చేస్తుంది, మనందరినీ పిలిచింది, ఇలా ఇలా విశేషాలని చెప్పింది. మనమేమో భయపడ్డాం, మన కర్మలు అడ్డుపడతాయని. ఏం అక్కర్లేదు, భయపడక్కర్లేదు, వాటిని మనం పోగొట్టుకోవచ్చు అని తత్వహిత పురుషార్థములను చెప్పింది. అంతేకాదు శ్రీమన్నారాయణుడే సర్వస్వము, ఉపాయము, ఉపేయము ఆయనయే అని అనుకున్నటువంటి భాగవతోత్తముల పట్ల దేవతలు సర్వదా అనుకూలించి ఉంటారు అనే విషయాన్ని కూడా మనకు ధైర్యం చెప్పింది గోదాదేవి. సరే, బాగుందండి. ఇప్పుడు భగవద్ అనుభవం అనేది ఎవరికి వారు కోరుకునేదే కదా. అవును, కోరుకునేదే. మరి దానికి కావలసినటువంటి ప్రేమ, కృష్ణుడి పైన ప్రేమ అందరికీ ఉంది కదా. ఎస్, అందరికీ ఉంది. మరి అలాంటప్పుడు ఒకళ్ళు పడుకోవడం ఏమిటి, ఒకళ్ళు లేపడం ఏమిటి? పోనీ వెళ్ళిన వాళ్ళు నేరుగా వెళ్ళి సేవించవచ్చు కదా. పడుకున్న వాళ్ళని లేపుకొని మనం వెళ్ళి ఎందుకు సేవించాలండి అని ఒక ప్రశ్న వస్తే, భగవద్ అనుభవం అనేది అందరితో కలిసి చేయాలి. ముఖ్యంగా భాగవతోత్తములను ముందుంచుకునే మనం చేయాలి అనేది మన సంప్రదాయ సిద్ధం. సిద్ధం అంటే రెడీమేడ్ అని, ముందు నుంచి ఉన్నది అని అర్థం అనమాట. లోకల్లో కూడా చూడండి, ఒక ఒక ఏరు పారుతుందనుకోండి, అది దాటాలంటే ఒక్కరు దాటరు, అందరూ చేతులు పట్టుకొని వరుసగా పట్టుకొని దాటుతారు. అలాగే భగవంతుని యొక్క కళ్యాణ గుణ అనుభవం కూడా అలాంటిదే. ఒక్కరము అనుభవించేది కాదు, అందరితో కలిసి అనుభవించేది. ఈవెన్ పరమపదంలో కూడా తేజోమయమైనటువంటి శరీరంతో ఉన్నటువంటి నిత్యులు, ముక్తులు, అపరిమిత జ్ఞానం, వాళ్ళ జ్ఞానం ఇంత అని మనం చెప్పడానికి లేదు. అటువంటి వాళ్ళు కూడా ఒకరితో ఒకరు కలిసి ఉండే భగవంతుని అనుభవిస్తారు అని మనకు శాస్త్రం చెప్తుంది. అంతేకాదు మహాభారతంలో ఒక ప్రమాణ శ్లోకం కూడా, ఏకః స్వాదు న భుంజీత, మధుర పదార్థాన్ని ఒక్కరు అనుభవించకూడదు అని. మరి అన్నిటికన్నా మధురమైనటువంటి వాడు ఎవరు?
పరమాత్మ. కాబట్టి అతన్ని భాగవతోత్తములతో కూడియే మనం అనుభవించాలి అని చెప్తున్నారు. ఈ తిరుప్పావై ప్రబంధం అనేది వేదాంతాలలో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా చాలా సులభంగా మనకు చెప్పేటువంటి ఒక ప్రబంధం. సులభంగా అంటే మనం చదువుకుంటే అర్థం కాకపోవచ్చు, పెద్దల ద్వారా వింటే అర్థం అవ్వచ్చు. అందుకని ఈ మాట అన్నారనమాట. అయితే ఏమండి ఇక్కడ పెద్దలు చెప్తున్నారు అన్నారు. వాటిని భాగవతోత్తములుగా మన వారు వర్ణిస్తారు. వాళ్ళని 10 మంది ఆళ్వారులుగా వర్ణిస్తారు. వారిని ఆచార్యులుగా కూడా వర్ణిస్తారు. ఎందుకండి వీరి యొక్క ఆవశ్యకత ఏమిటి? పరమాత్మ మీద ప్రీతి ఉంటే చాలు కదా! నేరుగా మనం వెళ్ళొచ్చును కదా! ఆయన్ని సేవించొచ్చును కదా! ఆచార్యుల మూలంగానే ఎందుకు సేవించాలి? అని ఒక ప్రశ్న వస్తే, మహాలక్ష్మి అయినా, ఆచార్యులైనా, ఆళ్వారులైనా పురుషకార స్వరూపులు అని చెప్పారు. పురుషకారం చేసేవారు అని. అంటే అర్థం ఏంటి? పరమాత్మను పురుషుడిగా చేసేవారు అని. అయ్యో! ఆయన పురుషుడే కదా! ఆయన పురుషుడే. ఇక్కడ పురుష శబ్దానికి అర్థము పురుషనోతి ఇతి. అంటే బహుదదాతి, బాగా ఇచ్చువాడు అని అర్థం. అడిగిన దానికన్నా కూడా బాగా ఇచ్చువాడు అని అర్థం. అంటే ఎవరి ఎందైతే పరమాత్మ యొక్క కృప పరిపూర్ణంగా ఉందో అటువంటి వాళ్ళ మూలంగా మనం భగవంతుడిని సేవించినట్లయితే భగవంతుడు స్వతహాగా స్వతంత్రుడు. ఆయన ఒకరికి లొంగి ఉండేవాడు కాదు. అలాంటప్పుడు నేరుగా ఈ జీవుడు కనిపించినప్పుడు వాడిలోని దోషాలు ఈయనకి కాస్త కోపాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. తద్వారా మన మీద అనుగ్రహం కలగకపోగా ఆగ్రహం కలిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ భాగవతోత్తములు పెద్దలైన వారి మూలంగా మనం సేవిస్తే వారిపైన ఉన్నటువంటి ప్రీతితోని మనల్ని అనుగ్రహిస్తాడు పరమాత్మ. ఇది రహస్యం. రహస్యం అంటే యోగ్యులైన వారికి చెప్పాల్సినది అని అర్థం అనమాట. సరేనండి. ఇలా ఎక్కడైనా వృత్తాంతం ఉందా? పరమాత్మను నేరుగా సేవించకుండా భాగవతోత్తముల ద్వారానే సేవించాలని మీరు చెప్తున్నారు కదా! దీనికి ఏమైనా ప్రమాణం ఉందా అంటే ఉంది. విభీషణుడు శరణాగతిని మనం గమనిస్తే అంతరిక్ష గత శ్రీమాన్ అని వాల్మీకి మహర్షి అక్కడ పదప్రయోగం చేసి సముద్ర తీరం అవతల నుంచి యువతల వైపు అంటే శ్రీరాముడు, లక్ష్మణస్వామి, జాంబవంతుడు, సుగ్రీవుడు, హనుమ ఇత్యాది వానర ప్రముఖులు ఉన్నటువంటి స్థానానికి వచ్చి అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మా క్షిప్రం విభీషణం ఉపస్థితం. ఏమండి రాముడు అక్కడే కనబడుతున్నాడండి. అటు బాగా కొద్ది దూరంలోనే వీళ్ళందరూ ఉన్నారు. నేరుగా రాముడితోని రామా నేను విభీషణుడు వచ్చానని చెప్పకుండా వీళ్ళ వైపు చూస్తూ ఏమంటే సంప్రదాయాలు గుర్తుపెట్టుకోండి. సంప్రదాయాల్లో వాడరులని వాడరులు అనరు, ముదలిహళ్ అంటారు. ఏమంటారు? ముదలిహళ్. ముదలిహళ్. ఓకే. పరమభాగవతోత్తముడు అనమాట. వారిని చూస్తూ అన్ని లోకములకు అభయమునిచ్చేటువంటి శ్రీరాముడు నేను శరణువేడుగా వచ్చాను. క్షిప్రం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వెంటనే మీరు రాముడికి తెలియజేయండి విభీషణుడు వచ్చాడని. ఈ నేరుగా చెప్పొచ్చుగా? రాముడు అక్కడే ఉన్నాడు కదా, సముద్ర తీరంలోనే ఉన్నాడు కదా. అది మనకు సిద్ధాంతం కాదు. శ్రీరామాయణం అంతా కూడా విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చక్కగా ప్రతిబింబింపజేసేటువంటి అద్భుతమైన ఆది కావ్యం, ఇతిహాస శ్రేష్టం. అలా భాగవతోత్తముల మూలంగా ఈయన అర్థించాడు. అర్థించిన తర్వాత ఇది తీసుకోవాలా వద్దా అని తర్జన భర్జనలు అయిన తర్వాత ఎస్ తీసుకోవాలి అని రాముడు తీర్మానించిన తర్వాత విభీషణ రావయ్యా అని నేరుగా పిలిచాడా రాముడు? పిలవలేదు. సుగ్రీవుడిని పిలిచి విభీషణుడు తీసుకొని రా అన్నాడు. శ్రద్ధగా వింటున్నారు అని దాసుడి యొక్క విశ్వాసం. పరమాత్మని ఆశ్రయించే దశలో సుగ్రీవుడు భాగవతోత్తముల మూలంగానే ఆశ్రయించాడు. భక్తుడిని స్వీకరించే దశలో శ్రీరాముడు భాగవతోత్తముడైన సుగ్రీవుడు మూలంగానే స్వీకరించాడు తప్ప నేరుగా స్వీకరించలేదు. దీన్ని బట్టి సంప్రదాయంలో ఆచార స్థానం ఎంత గొప్పదో మీకు అర్థమై ఉండాలి. కాబట్టి 10 మందిని నిద్ర లేపుతున్నారు ఇక్కడ అన్నారు. ఎవరి 10 మంది అంటే 10 మంది ఆళ్వార్లండి అన్నారు. ఏమండి మీరు తప్పు చెప్తున్నారేమో? 12 మంది కదా ఆళ్వార్లు. అవునండి. సంప్రదాయంలో 2 రకాలుగా చెప్పే
ప్రక్రియ ఉన్నది. 10 మంది ఆళ్వార్లు అని ప్రాచీన గ్రంథాల్లోనే ఉంటుంది. ఈ 10 మంది చెప్పినప్పుడు ఒక ఇద్దరు చెప్పినట్టే అవుతుంది. ఎవరు వారు? శ్రీ ఆండాళ్, మధురకవి ఆళ్వార్. పెరియాళ్వారు చెప్పినట్లయితే వారి కుమార్తె శిష్యురాలు అయినటువంటి శ్రీ ఆండాళ్ళు చెప్పినట్లే. నమ్మాళ్వార్లు చెప్పినట్లయితే వారి శిష్యులైనటువంటి మధుర కవులను చెప్పినట్లే. కాబట్టి ఇక్కడ 10 మంది గోపికలు 10 మంది ఆళ్వార్లకు ప్రతీక. అంటే వాళ్ళందరినీ నిద్రలేపి వాళ్ళందరినీ ముందు పెట్టుకొని పెరుమాళను సేవిస్తాం అనమాట. ఇక్కడ కొన్ని డౌట్స్ కూడా వస్తాయి. ఏమండి అస్తమానం ఆ, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా పెద్దలు వెంటబెట్టుకొనే వెళ్ళాలా? ఖచ్చితంగా వెళ్ళాలా అంటే దీనికి రెండు సమాధానాలు. ఋగ్వేదం, ప్రాచీనమైన ఋగ్వేదంలో 10వ మండలంలో ఒక మంత్రం ఉన్నది. అరాయికాణే వికటే గిరింగచ్చ సదాన్వే సిరింబిడస్య సత్వభి తే విష్ట్వా చాతయామసి అని. ఓ మానవుడా, నువ్వు ఐశ్వర్యమంతా కోల్పోయి పరమ దారిద్ర్యంలో ఉన్నప్పటికీ, అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నప్పటికీ కూడా బాధపడకు, బాధపడకు. సత్వగుణ పరిపూర్ణులైనటువంటి పెద్దలను ముందుంచుకొని తిరుమల కొండకు వెళ్ళు, వెళ్ళి అక్కడ స్వామిని సేవించు, నీ కష్టాలు తీరుతాయి అని ఋగ్వేదం ఎంత ప్రాచీనమైనటువంటి వేదో చూడండి, అందులో ఉంది. అంటే పూర్వకాలంలో దివ్యదేశ యాత్రలు చేస్తున్నప్పుడు మన దగ్గర డబ్బు ఉంది కదా అని నేరుగా వెళ్ళేవారు కాదు. ఎవరో ఒక ఆచార్యులలో భాగవతోత్తంలో వారికి కూడా తీసుకుని వెళ్ళేవారు. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం వీరికి ఉన్నది అని ఎవరికి అనిపిస్తుందో వారిని వెంట పెట్టుకుని వెళ్ళేవారు. అలా మనం సేవించాలి అని ఒక రకమైన నిర్వాహం. రెండవది, ఏమంటే అస్తమానం దొరకచ్చు దొరకకపోవచ్చు కదా అంటే ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే, మనం దేవాలయానికి వెళ్ళిన తర్వాత పాద ప్రక్షాళన చేసుకొని ఆ ధ్వజస్తంభానికి నమస్కరించి వేదం ప్రమాణము అని మనం అంగీకరించి ప్రదక్షిణ చేసి ప్రస్తుతి చేసి పెరుమాళను నేరుగా సేవించకుండా ముందు ఆళ్వార్ల సన్నిధిని సేవించి అటుపైన అమ్మవారి సన్నిధిని సేవించి అటుపైన పెరుమాళను సేవించుట, ఇది క్రమము అని తెలుసుకోవాలన్నమాట. సో ఈ క్రమంలోనే ఆ 10 మందిని నిద్రలేపడం అనేది తెలుస్తుంది అనమాట. అయితే మరి ఇక్కడ 10 మందిని లేపిందా గోదా అంటే అలా కాదండి. 5 లక్షల మంది గోపికలు ఉన్నారు కదా, మరి ఇంతమందిని లేపినటువంటి పాశురాలు రాస్తే చదువుతారా మీరు? పోనీ మేము చదువుతామా? ఎవరైనా వింటారా? 24,000 శ్లోకాలలో శ్రీరామాయణమే మన వల్ల అవ్వటం లేదు. 1,25,000 ఉన్న మహాభారతం మన వల్ల అవుతుందా? 5 లక్షల పాసురాలు పాడింది అనుకోండి గోదావరి, మనం చదువుతామా? ఈ 10 పాసురాలు ఉపలక్షణం అని చెప్పారు. అంటే ఈ 10 మంది లేపితే మిగతా అందరూ లేపినట్టే అండి అని అలా చెప్తూ, మరి ఇక్కడ బయట ఉన్న వాళ్ళు ఏమిటి, లోపల ఉన్నటువంటి వాళ్ళు ఏమిటి, అంటే త్వరగా లేచిన వాళ్ళు ఏమిటి, పడుకున్నటువంటి వాళ్ళు ఏమిటి అంటే మళ్ళీ మనం ఒక్కసారి అవతారం గుర్తు తెచ్చుకోవాలి సూక్ష్మంగా. ఏ గోపవృద్ధులైతే వీళ్ళని కలవనీయకుండా ఆపారో, కరువు పోయి వర్షం పడటం కోసం ఒక క్రతువు ఏదో ఒక వ్రతం చేయించాలని శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో వీళ్ళందరినీ పెట్టినప్పుడు చాలా రాత్రి అయిపోయింది, మీరు వెళ్ళి పడుకోండి, తెల్లవారుజామునే రండి, మీకు కావాల్సిన వ్రత సామాగ్రి ఇస్తాను, మీతో వ్రతం చేయిస్తానని చెప్పాడు కదా, మనకు గుర్తుంది కదా. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చాలా రోజుల తర్వాత కృష్ణుడిని కలిశాక కదా ఆనందంతో పడుకోకుండా అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆహా, చాలా రోజులతో కలిశాము తృప్తిగా ఉందని పడుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కృష్ణుడిని ఆలోచిస్తూ పడుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా ఎప్పుడెప్పుడు మళ్ళీ పొద్దున శ్రీకృష్ణుని కలుస్తామా అని తాతాలాడుతూ లేచిన వాళ్ళందరూ కూడా మన గోదా గోపిక లీడ్ చేస్తుంది. ఇంకొంతమంది గోపికలు అలాగే ఇంకా కృష్ణ అనుభవాన్ని చేస్తున్నారు. మనలాంటి తామసమైన నిద్ర కాదు లోపల పడుకున్నటువంటి గోపికలది, కృష్ణ అనుభవం చేస్తున్నటువంటి గోపిక. అలా అలా ఉన్నారు. బయటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, లోపల వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఒకసారి మనం పాసురాన్ని సేవిస్తూ చివరిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పుళ్ళు చిరంబిరగాడ్ పుల్లరైన్ కోయిల్. పక్షులు కూడా కూచున్నవి కదా, కూస్తున్నవి కదా. పుల్ అరయిన్ కోయిల్. పుల్ పక్షి, అరయిన్ పక్షిరాజు, కోన్ పక్షిరాజు యొక్క ప్రభువు శ్రీమన్నారాయణుడు, ఇల్ కోన్ ప్లస్ ఇల్ కోయిల్ పరమాత్మ ఉండే భవనం.
పక్షిరాజు అయిన గరత్మంతుడి యొక్క ప్రభువు అయిన శ్రీమన్నారాయణ యొక్క దేవాలయంలో కోయిల్ అని ఒక పాట ఉంది, కోయిలిల్ అని ఉంది, రెండు కరెక్టే. వెళ్ళై విళిసంగిన్ పేర్ అరవం కేటిలయో, తెల్లనటువంటి అందరినీ ఆహ్వానించుటకై మోగుచున్నటువంటి శంఖధ్వనిని, ఆ పెద్ద శబ్దధ్వని కేటిలయో, నువ్వు వినలేదా పిల్లాయ్, ఓ పిల్ల ఎಳುందిరాయ్, లేవమ్మా నిద్రలే, పేములేనట్టు పూతన యొక్క స్తనములందరి విషమును ఆరగించేటువంటి వాడు నువ్వు, కళ్ళచ్చగడం కలక్కలి ఎక్కాలొచ్చి. ఒక బండి పైన ఆవహించినటువంటి శకటాసురుడు కృష్ణుడిని సంహరించాలి అని పాపం యశోద ఏదో పని చేసుకోవడానికి వెళుతూ పాలిచ్చేసి కాసేపు ఆ బండి కింద పడుకోబెట్టింది. పని చేసుకొని వచ్చి మళ్ళీ ఎత్తుకుందాంలే అని. ఇదే అదునుగా చేసుకొని ఒక అసురుడు ఆ బండిని ఆవహించాడు. ఆవహించి అమాంతం కృష్ణుడి పైన పడి కృష్ణుడిని సంహరిద్దాం అనుకున్నాడు. పాపం ఈయనకేం తెలుసు, పాపం ఈయనకు ఆకలైంది, ఏడ్చాడు, కాలు చేతులు గట్టిగా కొట్టాడు, ఆ పాదం తగిలింది, వాడి సంధి బంధములు ఊడేట్లుగా శకటాసురుడు నశించాడు. అంటే ఆ బండికి ఉన్నటువంటి చక్రాలు ఇవి ఇరుసులు అన్నీ పంచరైపోయేట్టుగా తన్నేశాడు మనవాడు. అటువంటి శకటాసురుణ్ణి సంహరించినటువంటి వాడు వెళ్ళత్తరవిల్ పాలసముద్రంలో శేషశయ్య పైన తుయిల్ అమరంద విత్తినై, యోగ నిద్రలో అమరి ఉన్నటువంటి జగత్కారణ భూతుని, విత్తినై అంటే మూలకారుడు. మునివర్గళం మడలశీల ఋషులు యోగిಗಳು యోగాభ్యాసం చేయటువంటి నిష్ఠులు ఉళ్ళత్తుక్కొండు తమ మనసులో ఉంచుకొని మెల్లగా లేచి హరి ఎన్న, హరి అనేటువంటి పేరరవం పెద్ద ధ్వని ఉళ్ళం పుగుందు మాలో ప్రవేశించి కుళ్ళిందు చల్లబడినది అని చెప్తున్నారు. ఏమిటట, వాళ్ళందరూ బయట ఉన్నారు, ఈ గోపిక లోపల ఉంది. ఇప్పుడు నిద్రలు ఎత్తున్నారు. ఏమమ్మా ఇంకా పడుకొని ఉన్నావా, మనం వ్రతానికి వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, నువ్వు రావాల్సింది కదా అని. అప్పుడు లోపల గోపిక అంటుంది, అయితే ఈ పాసురంలో ఎక్కడ కూడా వీళ్ళు అడుగుతున్నట్లుగా, లోపల గోపిక సమాధానం చెప్తున్నట్లుగా బయటికి కనిపించట్లే కదండి. మరి మీరేమో వీళ్ళు ఇట్లా అడిగారు, ఆమె ఇట్లా సమాధానం చెప్తుంది అని చెప్తున్నారు, ఎట్లా పసుగుతుంది అంటే, మనకి ఈ ప్రక్రియ ఎల్లే ఇలంకిళియే అనే 15వ పాసురంలో మనకు కనబడుతుంది. ఉత్తరాత్ ప్రశ్న ఉండేయ అని ఒక శాస్త్ర నియమం ప్రకారంగా సమాధానాన్ని బట్టి ప్రశ్నను ఊహించవలను అనే ఒక క్రమం ఉంది మనకి. దాన్ని బట్టి ఆ 15వ పాసుల క్రమం బట్టి మిగతా పాసురాలన్నింటినీ ఇలాగే మన పెద్దలు వ్యాఖ్యానం చేస్తారు, ఇలాగే చెప్పుకోవాలి అనమాట. ఇది అంటే ఈ డౌట్ ఒకవేళ వస్తే దీనికి సమాధానం, రాకపోతే మరీ మంచిది. సరే, ఇప్పుడు చెప్తున్నారు, పిలుస్తున్నారు గోపికని. లోపల గోపిక అంటుంది, తెల్లవారిందా, తెల్లవారింది అనడానికి ఏమిటి గుర్తు చెప్పండి అంటుంది. ఎవరు, లోపల గోపిక. బయటి గోపికలు అందరూ అంటున్నారు, అయ్యో అదేంటి, పుళ్ళుం చిలంబినగా, పక్షులు కూర్చున్నాయి కదా అని బయటి వాళ్ళు అంటున్నారు. లోపల గోపిక అంటుంది, తెల్లవారింది అనడానికి అదేమైనా గుర్తా, అదేం గుర్తు కాదే, ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణుని కలవాలా, ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణుని కలవాలా అని మీరు రాత్రంతా నిద్రపోకుండా వీధుల్లో తిరుగుతుంటే ఆ పక్షులు ఏమైనా నిద్రపోతాయా చెప్పండి, నిద్రపోవు, కాబట్టి అరుస్తుంది అంతే తప్ప ఈ పక్షుల అరుపులు తెల్లవారింది అనడానికి ఏమాత్రం గుర్తు కాదర్రా అని లోపల గోపిక చెప్పింది. అరే అదేంటి, సరే ఇంకేదైనా గుర్తుంటే చెప్పండి అని లోపల గోపిక మళ్ళీ ప్రశ్నించి. అప్పుడు చెప్తారు వీళ్ళు, పుళ్ళరయిన్ కోయిల్ వెళ్ళై విళిసంగేన్ పేరవం కేటిలయో, పక్షిరాజగు గరత్మంతుడి యొక్క ప్రభువు అయినటువంటి శ్రీమన్నారాయణ యొక్క దేవాలయంలో అందరూ రండి కైంకర్యానికి అని చెప్పేట్లుగా శంఖాన్ని ఊతున్నారు కదా, మరి ఆ శబ్దమైనా నీ చెవిలో వినపడలేదా అని బయటి వాళ్ళు అంటున్నారు. అంటే అప్పుడు లోపల గోపిక అంటుంది, ఈ మధ్యన ఎక్కువ భక్తుల తాకిడి పెరిగి అర్ధరాత్రులు కూడా తీసేస్తున్నారు దేవాలయాలు, కాబట్టి ఓ 3-4 సార్లు శంఖధ్వని వినపడుతూనే ఉంటుంది,
అది తెల్లవారుజాముననే ఊదినటువంటి శంఖధ్వని అని ఏమిటి గ్యారంటీ? కాబట్టి అది కూడా గుర్తు కాదు. సత్వగుణ ప్రధానమైనటువంటి కాలము, సత్వాత్ సంజాయతే జ్ఞానం అంటారు కదా. కాబట్టి మాకు సత్వగుణం ఉద్భవించినది అని ఈ గోపికల భావం. లోపలి గోపిక భావం మహాపురుషుల యొక్క మాటలు వినగానే సత్వగుణం వచ్చింది, వెంటనే పరమాత్మ సంబంధించిన జ్ఞానం వచ్చింది అనుకోవడానికి వీల్లేదు. సన్నిధి మహాత్మ్యం కొన్ని చోట్ల కొంతమంది పెద్దలు ఉన్నప్పుడు అన్ని తెలిసినట్టుగానే ఉంటాయి. అది కాదు, అది గుర్తు కాదు అని చెప్తుంది. ఇక్కడ ఒక సందేహం. ఏమంటే ద్వాపరయుగంలో కదా ఇది నడిచిందంతా కూడా. వెళ్ళాయి విళ్ళు సంగీన్ పేరవం కేటిలయో. కృష్ణుడే భగవానుడు కదా. కృష్ణుడున్న కాలంలో కూడా ద్వాపరయుగంలో దేవాలయాలు ఉన్నాయా? ఉన్నాయి. అన్ని యుగాల్లో ఉన్నాయి. త్రేతాయుగంలో కూడా ఉన్నాయి. రామస్యార్థే నమస్యాశ్చ. ప్రతి వాడు అయోధ్యాపుర వాసులందరూ కూడా రాముడు చల్లగా ఉండాలి, రాముడు చల్లగా ఉండాలని కనిపించిన దేవాలయాలంతా మొక్కుతుండేవారట అయోధ్య వాసులంతా కూడా. కాబట్టి దేవాలయాలు అన్ని యుగాల్లోనూ ఉన్నాయి. అన్ని యుగాల్లోనూ ఉన్నాయి. కాబట్టి ఆ గుర్తులు చెప్పారు. వెళ్ళై విడిసంగిన్ పేర్ అరవం అన్నారు. తెల్లవైనటువంటి గొప్పదైన శంఖం యొక్క శబ్దము నువ్వు వినలేదా అని. ముందు పాశ్రాన్ని పూర్తి చేసుకుని విశేషార్థాలు ఆ సమయాన్ని బట్టి మనం చూసుకుందాం. తర్వాత పిల్ల ఎళిందిరాయి, ఓ పిల్ల అలెమ్ము అంటున్నాడు. అని ఇంకా లేకపోయేసరికి ఏవో కృష్ణుడికి సంబంధించినటువంటి కొన్ని వృత్తాంతాలు చెప్తేనైనా ఈ గోపిక త్వరగా బయటకు వస్తుంది అని భావించినటువంటి వీళ్ళు పేములై నంజుండు కళ్ళచ్చగడం కలక్కలి ఎక్కాలొచ్చి అన్నారు. పూతుల స్థలంలోని విషయాన్ని స్వీకరించి నశింపజేసేటటువంటి కృష్ణ పరమాత్మను, అలాగే కళ్ళచ్చగడం కలక్కలెక్కాలొచ్చి శకటాసురుణ్ణి సంహరించినటువంటి వాడును అని ఒక రెండు విశేషణాలు ఇక్కడ చెప్పారు. అంటే ఎప్పుడో జరిగిపోయిన వృత్తాంతాలు ఇవి. కానీ అయ్యో ఇది వినగానే ఒక్కసారి ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పెద్ద ప్రమాదం జరిగిందనుకోండి, పిల్లలు కాలేజెస్లో అవుట్ ఆఫ్ సిటీస్లో చదువుతూ ఉంటారు. చదువుతున్నప్పుడు అనుకోని ప్రమాదాలు కొన్ని వస్తూ ఉంటాయి. వాడు బండి మీద వెళ్తున్నప్పుడు సడన్గా ఏదో యాక్సిడెంట్ అయ్యి కరెక్ట్గా బస్సు టైర్ వాడి మీదికి వచ్చి ఇట్లా సడన్ బ్రేక్ కొట్టినట్టుగా వాడు భయపడి ఇంటికి ఫోన్ చేస్తాడు, అమ్మ అమ్మాయి వాళ్ళు ఇట్లా అయింది. కొంచెం ఉంటే హెయిర్ లైన్ గ్యాప్, కొంచెం ఉంటే టైర్ నా మీద ఎక్కేది, భగవంతుడు కాపాడాడు అన్నప్పుడు అది జరిగిపోయింది, వాడికి ఏం కాలేదు. అయినా కూడా కొంతకాలం తర్వాత ఎప్పుడన్నా ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తే చాలా తల్లి కంగారు పడుతుంది. అలాగే గడిచిపోయినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా. అయినా అయినా అయ్యో కృష్ణుడికి ఏమైనా ప్రమాదం వాడుతుందో అని ఈ వృత్తాంతం తెలియగానే బయటికి పరిగెత్తుకొని వస్తుందేమో గోపిక అన్నట్లుగా ఈ పదాలు ప్రయోగించారు. ఆ తర్వాత లోపల గోపిక అడుగుతుంది, అసలు నన్ను లేపుతున్నారు కానీ మీరు, మీకు తెల్లవారింది అనడానికి ఏ సూచితలు కనిపించాయి? అసలు మీరెలా లేచారు? ఇంతమంది వచ్చారు కదా, మీరెలా లేచారు అంటే అప్పుడు చెప్తుంది అనమాట. బయట గోపికలందరూ வெள்ளத்தரவில் தூயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ள எழுந்து అరియన్న పేరగమం ఉళ్ళం పుగుందు కుళిందు. మేమిట్లా లేచా ఉంటావా విను. క్షీరసాగరంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని, జగత్కారణభూతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని నిద్రపోయే సమయంలో అందరూ చక్కగా తలుచుకొని పడుకుంటారు. నిద్ర లేచేటప్పుడు కూడా మునులు యోగులు నిద్ర లేస్తూ 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 ఏం చెప్పాలంటే మనం నిద్ర లేస్తూ లేస్తూ 7 సార్లు హరినామాన్ని చెప్పాలి. హరి 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 7 సార్లు హరినామం చెప్పాలి. అలా హరినామం చెప్తూ లేవాలి. అంటే మన హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా, ఆయన శయనించి ఉన్నాడు కదా. ఠక్కున ఒక్కసారి లేవకుండా మెల్లిగా లేస్తూ లేస్తూ 7 సార్లు హరినామాన్ని చెప్తూ లేవాలి. మరి మునివర్యులు యోగిಗಳು అన్నారేంటి? అవునండి, పరబ్రహ్మము ఈ బృందావనంలో వచ్చి ఉండగా ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకున్న అవసరం ఏంటి వీళ్ళందరికీ?
మహర్షులు మునులు వీళ్ళకంతా తెలుసు కదా. కాబట్టి వీళ్ళందరూ ఆ పశువుల కొట్టాల్లో ఉన్నారు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, పరమాత్మ ఎప్పుడు వస్తాడా, గేదెలు ఎప్పుడు ఇప్పుతాడా అని దర్శించుకోవచ్చు అని నేను దర్శనం కదా. కాబట్టి వాళ్ళందరూ పొద్దున లేస్తూ లేస్తూ హరి 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 హరి, ఇంతమంది 5 లక్షల మంది గోపికలలో, ఇంత పశువుల కొట్టాల్లో ఎంతమంది మునులు ఉన్నారో, ఎంతమంది యోగులు ఉన్నారో, అందరూ లేస్తూ లేస్తూ హరి 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 అంటుంటే ఆ శబ్దము మా మనసులో ప్రవేశించి మా హృదయం చల్లబడి, అమ్మో తెల్లవారిందా అని మేము వెంటనే లేచాము, అలా మేము వచ్చాము అని ఈ గోపిక చెప్పిందనమాట. ఇక్కడ మునివర్గలు యోగిಗಳು అంటే అర్థం ఏంటి? మననశీల ముని, భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని ఆస్వాదించేవారు, యోగులు, పరమాత్మ కైంకర్యంలో ఈడుపడేటువంటి వారు అనమాట. అంటే ఈ బయటి గోపికలు ఎట్లాంటి వారు, లోపల గోపికలు ఎట్లాంటి వారు అన్నది మనం చూస్తే, వీళ్ళిద్దరికీ కృష్ణ పరమాత్మ యందు ఉన్నటువంటి ప్రేమలో ఎటువంటి తేడా లేదు. ఒకళ్ళ ప్రేమ తక్కువ, ఒకళ్ళ ప్రేమ ఎక్కువ అని చెప్పడానికి ఏమీ అవకాశం లేదు. ఇద్దరికీ సమానమైనటువంటి ప్రేమ ఉంది. ఎలాంటి వారు వీళ్ళు అంటే, శ్రీరామాయణంలో లక్ష్మణస్వామి భరతుడు లాంటి వారు అని అంటారు. ఎట్లా అట? ఎట్లా? ఈ లక్ష్మణస్వామి కైంకర్యంలో ఈడుపడినటువంటి వాడు, యోగిಗಳು అన్న కేటగిరీ అనమాట. ఏమన్నాడు? అడవులు వెళ్తుంటే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే. అన్నయ్య వదిన, మీరు పర్వత సానువుల్లో అడవుల్లో విహరిస్తూ ఉండగా, వెలుగుతూ ఉన్నప్పటికీ నిద్రపోతున్నప్పటికీ మీకు సకల విధ కైంకర్యములు నేను చేయగలను అని చెప్పాడు. నిర్బంధించి మరీ వెళ్ళాడు కదా. మరి భరతుడు చిత్రకూడానికి వచ్చాడు. అన్నయ్య నువ్వు రావాలి అన్నాడు. లేదు పాదుకలు తీసుకుని వెళ్ళు అన్నాడు. సంతోషంగా వెళ్ళాడు. అంటే లక్ష్మణుడికి ఏవో బాగా కైంకర్యం చేయాలని ఉంది, భరతుడికి లేదనా? అట్లా ఏమాత్రం కాదు. మననశీల ముని, ఆ కేటగిరీ భరతుడు. పారతంత్రము భరతుడు అడిగినప్పుడు ఏమన్నాడు? భరతుడు అడిగినప్పుడు ఏమన్నాడు ఆయన? త్వం రాజా భరత భవ నరాణం. ఓ భరత, నువ్వు ఆ మనుషులందరికీ రాజుగా ఉంటావా కొంతకాలం? అహమపి రాజరన్ మృగాణ, నేను ఈ వనంలో ఉన్నటువంటి మృగాలకు రాజుగా ఉంటాను కొంతకాలం, నేను వస్తాను, నువ్వు వెళ్ళు అని పంపించాడు కదా. కాబట్టి లక్ష్మణస్వామి లాంటి గోపికలు బయట ఉన్నటువంటి వారు, భరతుడు లాంటి పోలికలు కలిగినటువంటి వాళ్ళు లోపల ఉన్నటువంటి గోపికలు. అలా మనం సమన్వయం చేసుకోవాలి. ఇకపోతే పిల్లాయి అన్నారు కదా ఈ పాసురంలో. ఓ పిల్ల అన్నారు. ఏంటి పిల్ల అంటే? దీనికి ఒక అద్భుతమైన నిర్వచనం ఉంది. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అని అంటారు. అంటే ఎంత పాండిత్యాన్ని సంపాదించినా కూడా బాలుని వలె ఉండవలేను, పిల్ల వలె ఉండవలేను అని అర్థం. ఏంటి అర్థం? బాలుడు తన రక్షణ తను చేసుకోలేడు, ఒకటి పైన ఆధారపడతాడు. ఎంత పాండిత్యం సంపాదించినా నేను శ్రీమన్నారాయణకి దాసుడను అని తెలుసుకోవాలి తప్ప అహంకారం ఉండకూడదు. అది బాల్యం అంటే. ఇక బాల్యం అంటే పటుత్వము, ధారణాశక్తి. చూడండి, మనకన్నా మన పిల్లలు త్వరగా నేర్చుకుంటారు. ఏదైనా చెప్తే ఫాస్ట్గా వాళ్ళు బైహార్ట్ చేస్తారు. మనకు కొంచెం టైం పడుతుంది కదా. సో అలా ఒక ధారణాశక్తి కలిగినటువంటి వారు అని చెప్తున్నారు. ఇంకా బాలుడికి పట్టుదల ఎక్కువ. ఒకటి కావాలి అంటే సాధించే తీరుతాడు. వాడికి కావాల్సిన బొమ్మ ఏదైనా కావాలి అంటే ఏ సూపర్ మార్కెట్కైనా వెళ్ళి తీసుకొని రావాల్సిందే. ఒక పట్టుదల, శాస్త్ర విషయంలో నేర్చుకునే విషయంలో ఒక పట్టుదల కలిగి ఉండాలి. పెళ్ళాయి అనందం. ఈ గోపిక ఏం భావిస్తుంది అంటే, అయ్యో నేను వీళ్ళతో చేరితే నా అనుభవం కాస్త తగ్గిపోతుందేమో అనుకుంటుంది. అయ్యో అది కాదు ఇక్కడ. భగవద్ అనుభవం అనేది అందరితో కలిసి చేయాల్సింది. కాబట్టి లేచిరా అంటున్నారు. శంఖనాదము నీకు వినపడలేదా? పేర్ అరవం, పెద్ద శబ్దము. అరవం అంటే శబ్దం. తమిళియన్స్ మన వాళ్ళు అరవం అంటారు. ఎందుకంటారు చెప్పండి? వాళ్ళు గట్టి గట్టిగా మాట్లాడతారు. గట్టి గట్టిగా వాళ్ళైనా మాట్లాడేది, మన వాళ్ళు మాట్లాడరా? అందరూ మాట్లాడతారు. కొద్దిగా విశేషించి అటు ప్రాంతం వాళ్ళు గట్టిగా మాట్లాడతారని అవి అరవం వాళ్ళరా అంటారు అనమాట. కాబట్టి పేరు అరవం అంటే శబ్దము అని అర్థం, పెద్ద శబ్దము అని అర్థం. ఎందుకు ఇక్కడ చెప్పారు ఇక్కడ అంటే,
ఈ శంఖనాదము ఓంకారాన్ని సూచిస్తుంది. ఓంకారము సంహితాకారం. సంహితాకారం అంటే కలిసి ఉన్న ఆకారం. అసంహితాకారము ఆ, ఉ, మా. మకారవాచ్యుడైన జీవుడు అకారవాచ్యుడైన పరమాత్మకే చెందినవాడు అని. ఇక్కడ పేరవం కీర్తిలయం అంటే, ఓ పిల్ల, నువ్వు సంబంధించినటువంటి నీ జ్ఞానము కేవలం భగవంతునికే చెందినదాన్ని నువ్వు అనుకుంటావా? అది కాదు సుమా. అది తదీయ పర్యంతం ఉండాలి. కేవలం భగవంతుడికి మాత్రమే కాదు, భాగవతోత్తములకు ఆచరణకు కూడా ఈ జీవుడు చెందినటువంటి వాడు, శేషుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే పేరరవం అనే విషయాన్ని ఇక్కడ ధ్వని ప్రధానంగా చెప్పారనమాట. కాబట్టి తదీయ సంబంధాన్ని కూడా కలిగి ఉండాలి. అది అసలైన జ్ఞానము. కొంతమంది చూడండి, భగవంతుని విషయంలో ప్రీతి కనిపిస్తారు. కానీ పెద్దలలో వచ్చినప్పుడు కనీసం లేచి నిలబడటం, వారికి ఒక దాసోహం సమర్పించడము అవి కూడా చెయ్యరు. అహంకారం అది. అది తప్పు. అది పరమాత్మ సహించడు. అలా ఉండకూడదు. జ్ఞానాధికులైనటువంటి వాళ్ళు పెద్దలైనా చిన్నలైనా వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కారం చేయటం అనేది ఒక సంస్కారం. కేవలం మన పరమాత్మకే చెంది ఉన్నాము అని కాదు, ఆ శేషత్వ భావము తదీయ పర్యంతం ఉండాలి. అప్పుడే నిజమైన జ్ఞానము. కాబట్టి నువ్వు వచ్చి మా గోష్ఠిలో చేరవలసినది అని చెప్పారు. చెప్పగానే ఆ గోపిక వీళ్ళతోని కలిసిపోయింది. ఇంకా కొన్ని విశేషార్థాలు ఉన్నాయి. రేపటి రోజున వాటిని సేవించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ పాసులలో చెప్పబడినటువంటి దివ్యదేశం తిరువన్వండూర్ అనే ఒక దివ్యదేశం. ఉళ్ళుం సిలమినగాడ్. ఎట్లానండి ఇది అంటే, ఈ పాసురంలో వెళ్ళై విలుసంగిన్ పెరగవం కేటిలయో, తెల్లని ధ్వనించే శంఖం యొక్క గొప్ప శబ్దాన్ని నువ్వు వినలేదా అని అందరూ చూసారా? ఈ శంఖ ధ్వని అనేది ఈ పాసురానికి ఆయుపట్టు లాంటిది. దాన్ని నమ్మాళ్వార్లు ఒక పదికంలో పాడారు. నమ్మాళ్వార్లు ఒక పదికంలో పాడారు అన్నమాట. వైకల్పం కడివాయ్ అడల్మేల్ అసయం అన్నంగాళ్ విడువై సంగొలిక్కుం తిరువన్వండూర్. ప్రాతకాలంలోనే శంఖధ్వని వినిపించేటువంటి తిరువన్వండూర్ అనే ఒక దివ్యదేశాన్ని వారు కీర్తించారనమాట తిరువావడిలో. కాబట్టి ఆరో పాసురం ద్వారా మనకు తిరువావడి ప్రబంధంలో చెప్పినటువంటి తిరువన్వండూర్ అనే ఒక దివ్యదేశం మనకి ఇక్కడ స్మరణీయం. అటుపైన భగవద్ రామానుజ పరంగా దీన్ని చెప్పుకోవాల్సి వస్తే చాలా అందంగా చెప్పుకోవచ్చు. ఒక 2 విషయాలు చెప్పుకొని ముగించుకుందాం. రంగనాథుడి యొక్క ఆజ్ఞ యావత్ శరీరపాతమత్రైవ శ్రీరంగే సుఖమాస్వ. శరీరపాతం వరకు రామానుజ మీరు ఇక్కడే సుఖంగా నివసించి ఉండండి. కోయిల్. కోయిల్ అంటే అర్థం ఏంటి? ఏ పేరు లేకుండా కోయిల్ అంటే, కోయిల్ మీన్స్ శ్రీరంగం అని అర్థం. కోయిల్ అంటే శ్రీరంగం అని అర్థం అనమాట. అక్కడ వెంచేసినటువంటి భగవద్ రామానుజులు. వీళ్ళు శంఖం ఎట్లుంటుందండి? తెల్లగా ఉంటుంది. భగవద్ రామానుజులు ఎవరు? ఆదిశేష అవతారము. కాబట్టి తెల్లటి శరీర ఛాయ కలిగినటువంటి భగవద్ రామానుజులు. అంతేకాదు, ఇక్కడ పక్షులు అని చెప్పడం కూడా ఆచార్యపరమైనటువంటి నిర్వాహమే. అది ఎట్లా? పక్షులు ఆచార్యపరంగా నిర్వాహం ఎట్లా అవుతుంది? ఇంకా కొన్ని ఈ ఆరో పాసురంలోని రసోక్తులు రేపటి రోజున కొద్దిగా సేవించి 7వ పాసురంలోకి మనం అడుగు పెడతాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆళ్వార్ తిరువడిகளே శరణం. எம்பெருமானார் திருவடிகளே சரணம். ஜீயர் திருவடிகளே சரணம். ஆண்டாள் திருவடிகளே சரணம்.